రుద్ర, ఈ జనరేషన్లో అందరూ ఎవరికి వాళ్ళు స్వార్థంతోనే ఆలోచిస్తున్నారు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తుంటావు. నువ్వెప్పుడూ అందరి మంచి చెడు చూస్తుంటావు. నేను నీలా ఆలోచించలేను రుద్రా. అలా అంటారేంటి పెదనాన్న? ముందుండి కుటుంబాన్ని నడిపించడం, అందరి మంచి చెడ్డలు చూసుకోవడం మీ నుంచే నేను నేర్చుకున్నాను. మీరే మా అందరికీ ఆదర్శం. ఇలా అనడం కూడా నీ గొప్పతనమే. సరే సరే పెదనాన్న, ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరు వెళ్ళి పడుకోండి. నేను వెళ్ళి ప్రీతికి పాలిచ్చొస్తాను. నువ్వు వెళ్ళు. అమ్మో, నేను కూడా వెళ్తాను, లేదంటే మళ్ళీ చెవి మెలేస్తారు. చూసావా శకుంతల, రుద్ర ప్రీతి గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో. ఉన్న ఒక్కగానొక్క అన్నయ్యని తనకి లేకుండా చేసి అన్న ప్రేమని చూపిస్తే మాత్రం చేసిన పాపం తుడుచుకుపోతుందా? శకుంతలలో ఎప్పుడు మార్పు వస్తుందో ఏంటో. ప్రీతి, ఇలాంటి పనులన్నీ నిన్ను చేయొద్దని చెప్పాను కదా. గంగా, గంగా! మీరు పిలుస్తారని తెలిసే మీ వెనకాలే వచ్చేసా. అయినా నా చెవి మెలేయడం కాదు, మీ చెయ్యిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నా చేయికేమైంది? బానే ఉందిగా? ఏమైందా? ఇంకో 2 వారాలు డాక్టర్ దీన్ని తీయద్దు అన్నారు కదా. వదినా, ఇది పట్టుకో. ఈ మేనేజ్మెంట్కి ఏం తక్కువ లేదు. ప్రీతి బెడ్ మాత్రం సర్దకుండా వదిలేసావు. చూడు, తనే సర్దుకుంటుంది. ప్రతిరోజు వదినే అన్ని పనులు చేస్తుందన్నయ్య. ఇలేవు, కూర్చో, పాలు తాగు. అయ్యో ప్రీతి, ఏమైందమ్మా? ఆ కన్నీళ్ళేంటి? నాకు మీ ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలానే ఉండాలన్నయ్య. నేను మీతోనే కలిసి ఉండాలి. ఏంటమ్మా ఇది? ఊరుకో, మనందరం కలిసే ఉంటాం. అయినా ఎందుకలా అంటున్నావు? ఈ మధ్య ఆయన ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుందన్నయ్య. నాతో ఇదివరకట్లా ప్రేమగా ఉండట్లేదు. బహుశా ఇంట్లో జరుగుతున్న పరిస్థితులే దానికి కారణం కావచ్చు. ఆయన తప్పు చేశారో లేదో నాకు తెలియదు, కానీ తప్పు చేశారన్న నిందలు మాత్రం పడుతున్నాయి. దానివల్ల ఆయన చాలా డిస్టర్బ్ అవుతున్నారన్నయ్య. డెలివరీ అవ్వగానే నన్ను మీ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతారేమోనని భయంగా ఉందన్నయ్య. చచ్చా, అవే మాటలమ్మా. ఏడవకు ప్రీతి. మీ అన్నయ్య ఉండగా నిన్ను ఇంటికి దూరం కానివ్వడు. ఆయన మొండితనం మీకు తెలీదు వదినా. ఒక్కోసారి నాకు సుధా అత్తయ్య గుర్తొచ్చి చాలా భయం వేస్తుంది. అత్తేలాగే నేను కూడా పుట్టింటికి దూరం అవుతానేమోనని. ప్రీతి, పొరపాటున కూడా నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకో. ఈ పరిస్థితిలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ఇలా లేనిపోని భయాలతో టెన్షన్స్ పెట్టుకుంటే నీ ఆరోగ్యం ఏమవ్వాలి? నువ్వు నా పుట్టబోయే మేనల్లుడు, ఇద్దరు ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉంటారు. ఇక వీరు సంగతి అంటావా? నేను చూసుకుంటాను. తన మనసు మారకుండా తనకి తగిన బిజినెస్ సెట్ చేస్తాను. నువ్వెలాంటి ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా పడుకో, సరేనా? థ్యాంక్ యూ అన్నయ్య. ప్రీతి, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇదిగో, ఈ గంగ పాలు టైంకి ఇవ్వకపోవడం వల్లే నీకు లేట్ అయింది. నువ్వు తాగేసి పడుకో. రా, పడుకో.
సరే అన్నయ్య. గంగా, నా చెల్లిని నాకంటే బాగా చూసుకుంటున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లైక్ యూ. ఇదేంటిది? నా చెల్లికి దెయ్యంగాని పట్టేసినది ఏంటి? ఊరా ధనుర్వాతం వచ్చిందల్లా అలా మెలికలు తిరిగిపోతున్నది ఏంటి? చెల్లె చెల్లె చెలే చెలే ఏటైనదే నీకా? ఆ, ఏటే చెల్లె అలా మెలికలు తిరిగిపోతున్నావా? అన్నయ్య, మరి మీ బావా ఆ బావా నాకు నాకు నీకు నాకు అయి అయ్యి అయి నాకు అర్థమైపోయినది. బావ నీకు ఐస్ క్రీమ్ తిని నాకు పర్మిషన్ ఇచ్చినాడు కదా? నీకెప్పుడు తిండి గొడవే అన్నయ్య. ఏట్ నాకా? హా, మీ బావ నాకు ఐ లైక్ యూ చెప్పారు. సరే నువ్వు ఇంగ్లీష్ లో ఈ కనుక్కున్నాను కానీ మరి ఎంత ఈ కనుక్కోలేదా? బావ ఐ లవ్ యూ సెపరేట్ అంటే నువ్వు కుతాంత మురిసిపోయినా అర్థం ఉంటది. ఆయన ఐ లైక్ యూ అన్నదానికే నువ్వు కింద నుంచి పై దాకా కరెంట్ షాక్ కొట్టింది అలాగ ఓ మెలికలు తిరిగిపోతున్నావు. ఇదేడు చిత్రమే. రుద్ర సార్ నన్ను తింగర్దానా అంటే నాకు బుజ్జి తల్లి అన్నట్టు వినిపిస్తుంది. ఇంకా ఐ లైక్ యూ అంటే నాకు ఐ లవ్ యూ గంగా అన్నట్టే వినిపించింది అన్నయ్య. ఎక్క నువ్వు ఫీల్ మై లవ్ అని ఫీల్ అయిపోతుంటే బావేమో లుక్ ఎట్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్ రైట్ నో అని బాక్సింగ్ ప్రాక్టీస్ చేయకపోతే తోలు తీసేస్తాడు. ఏట మీ లవ్ స్టోరీ ఏటో నాకేట అర్థం కావట్లేదు చెల్లె. రుద్ర సార్కి నేనంటే చాలా ప్రేమ అన్నయ్య. పైకి చూపించరు అంతే. నేను బాక్సింగ్ లో లేకపోయి ఉంటే నేను 11 మంది పిల్లల్ని కనాలని ప్లానింగ్ చేశాను తెలుసా? 11 మందా? అవునన్నయ్య. నాకు పిల్లలు పుడితే సారు వాళ్ళని కూడా బాక్సింగ్ కి పంపిస్తారు.